పేదలకు చెందాల్సిన ఆస్తి తప్పుదోవ పట్టకుండా చూసుకునే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీ బీటీ రోడ్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నిరుపేదలకు మొదటి విడతగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఆ తర్వాత విడతల వారీగా మిగతా వాళ్లకు కూడా ఇస్తామన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూస్తున్నామన్నారు. పేదల ఆస్తి పేదలకు చెందేలా తమ ప్రభుత్వం కాపలా కాస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోండి, అయితే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిది అన్నారు. ఒక్క ఎంవిపాలెం గ్రామంలోనే కాదు, ఒక్క ఖమ్మం రూరల్ మండలంలోనే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాదు, ఇచ్చిన ప్రతి మాటని ఆర్థికంగా ఎన్ని అప్పులు ఉన్నా పేదోడి సుఖం కోసం, పేదోడు బాగు కోసం, పేదోడిని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన ప్రతి మాటని ఒకరోజు వెనక ముందుగా తప్పకుండా ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం కార్యక్రమాలన్నిటినీ తూచా తప్పకుండా మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ చివరగా ఒకటే చెప్తున్నాను, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ఎవరిని పెట్టుకుంటారో నాకు తెలియదు. ప్రతి గ్రామ పంచాయతీలో వినానమస్ గా ఇందిరమ్మ ప్రభుత్వంతో రేపు అభివృద్ధి జరగాలి కాబట్టి తప్పకుండా స్థానిక సంస్థ ఎన్నికలు, అది గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మంచిగా పరిపాలన ఇవ్వాలని, అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతగా ఇచ్చే ఇళ్ల స్థలం ఉన్నోళ్లలో పేదవాళ్ళు ముందు కట్టుకోండి, మళ్ళీ ఇస్తా. ఎందుకంటే ఒకేసారి ఇస్తే తప్పులు జరుగుతాయి. పేదోడికి అందకుండా అవి కాకులు గద్దలు ఎత్తుకొని పోతాయి. అలా ఎత్తుకుపోవటం కుదరదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇది పేదోడి ప్రభుత్వం. సాంబశివరావు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏపీఓ గారు, ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజలు వేలాది మందికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మా కళలన్నీ నెరవేరుతాయని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న గడిచిన సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇప్పుడు ఇక్కడ మనం పాలవంచ బైపాస్ రోడ్డు ఒకటి కూడా అద్భుతంగా నిర్మించేదానికి శంకుస్థాపన చేసుకున్నాం. మొదటి విడతగా 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా నిధులు అవసరం ఉంటుంది. తప్పకుండా అవసరమైన నిధులన్నీ ఇచ్చి పాలవంచ ఏదైతే ట్రాఫిక్తో ఇబ్బందులై అనేక ఇబ్బందులు పడుతూ అనేక